హాయ్ అండి. అందరికీ నమస్కారము. వెల్కమ్ టు ప్రకృతి త్రిబులైట్ ఛానల్. మరి మనం చక్కగా డూప్ స్టిక్స్ తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాము. నేను చేశాను ఇంట్లోని. మరి ఎలా చేసుకోవాలంటే మరి చక్కగా మనం మారేడు దళాలు, తులసిపత్రి, రాగి ఆకులు, వేపాకులు, గరిక ఇవన్నీ తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని ఎండబెట్టేసుకొని, అలాగే ఆవు పేడ కూడా మనకి ఫ్రెష్‌గా అప్పుడప్పుడు దొరికితే అది పచ్చిదైనా అలాగా అవన్నీ ఎండబెట్టుకొని మిక్సీ పెట్టుకోవాలి. శుభ్రంగా మిక్సీ పెట్టుకొని జల్లించేసుకొని, మరి ఆవు పేడ ఫ్రెష్‌గా దొరికేటట్లయితే ఆవు పేడ మీద ఇవన్నీ పొడంతా ఏసేసుకొని, చక్కగా లేదంటే మనకి ముందుగా దొరికిన దాన్ని ఎండబెట్టుకొని, దాన్ని కూడా మిక్సీ పెట్టుకొని అలా ఈ పొళ్ళన్నీ కలిపి, మరి గోమూత్రము చక్కగా మనం అందులో ఇంకా ఆవు నెయ్యి, ముద్ద కర్పూరము, పచ్చకర్పూరము, మరి సాంబ్రాణి, గుగ్గులము, అలాగే మనకి ఆయుర్వేద షాపులోని మంచి స్మెల్ రావడానికి హవన సామాగ్రి అని అమ్ముతారు. అది కూడా తీసుకొచ్చి మిక్సీ పెట్టి ఈ పొళ్ళన్నీ మొత్తం కలిపేసుకోవాలనమాట. కలిపేసుకొని కొబ్బరి నూనె వేసుకొని, అలాగే నేను ఇంకా గంధం పొడి, లవంగాలు, దాల్చిన చెక్క కూడా వేసి కాశీ గంగతో కొద్దిగా కలిపి తర్వాత మళ్ళీ కొబ్బరి నూనె వేసి మొత్తం కలిపి డూప్ స్టిక్స్ తయారు చేసాం. అంటే మనం ఏంటంటే మనకి ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారంలో చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మన ఇల్లంతా కూడా ఎంతో నెగిటివ్ వైబ్రేషన్ పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి ఎంతో అద్భుతంగా మంచి సువాసనతో ఉంటుంది మాస్టర్స్. మరి నేను చేశాను. మరి మీ అందరికీ కూడా నచ్చేలా ఉంటే అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.